మైకిల్ మూవీని విపరీతమైన రివ్యూవర్స్ వచ్చేసి అయితే బాగాలేదని చెప్పి రివ్యూస్ అయితే ఇవ్వడం అయితే జరిగింది. అండ్ రేటింగ్ కూడా చాలా తక్కువగా అయితే ఇచ్చారు. బట్ ఆడియన్స్ అయితే ఒక అడుగు ముందైతే వేశారని చెప్పాలి. 90% ఆడియన్స్ వచ్చేసి మూవీని అయితే సూపర్ హిట్ అని చెప్పి అయితే అంటున్నారు. అండ్ మూవీకి సంబంధించిన ఏవైతే క్రిటిక్స్ ఇచ్చిన రివ్యూస్ ఉన్నాయో వాటి మీద అయితే వాటిని పట్టించుకోకుండా థియేటర్ కి వెళ్ళి అయితే చూస్తున్నారని తెలుస్తుంది. రొటెన్ టమాటోలో క్రిటిక్స్ ఇచ్చిన రివ్యూస్ చూసుకుంటే దాదాపు 40% ఉంటే అదే ఆడియన్స్ ఇచ్చిన రివ్యూస్ చూసుకుంటే దాదాపు 95% అయితే ఉంది. అంటే ఇక్కడే మీరు తీయడని అర్థం చేసుకోవచ్చు మూవీకి ఎంతటి రెస్పాన్స్ వచ్చిందో ఆడియన్స్ లా. బట్ క్రిటిక్స్ రివ్యూవర్స్ వాళ్ళు అనుకున్నట్టు లేకుంటే కొంతమందిని డిసప్పాయింట్ చేయొచ్చు. బట్ ఆడియన్స్ ని మొత్తం మైకిల్ జంక్షన్ బయోపిక్ చూడాలనుకున్న ప్రతి ఒక్కరు కూడా ఈ మూవీని అయితే ఎంటర్టైన్ అయితే చేస్తుంది. అండ్ 95% అంటే మామూలు విషయం కాదు, మీరే అర్థం చేసుకోండి. మూవీ బానే ఉంది, బట్ కొంతవరకు ఆడియన్స్ ని డిసప్పాయింట్ చేస్తుంది అంతే. ప్రాక్టికల్ గా ఏవో ఊహించుకుని వెళ్లే వారికి మాత్రమే. సో మరి మీరు చూసారా మైకిల్? మీకు ఎలా అనిపించింది కింద కామెంట్ చేయండి. ఓన్లీ మన ఇండియాలోనే దాదాపు 13 మిలియన్ సేల్స్ టికెట్స్ అయితే సేల్ అయ్యాయి. ఇది ఓన్లీ ఇంగ్లీష్ వర్షన్, అది కూడా. ఇది మైకిల్ జాక్సన్ క్రేజ్ అని చెప్పాలి. ఏమంటారు మీరు?